మామిడి పండును ఇష్టపడని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? ఈ మామిడి పండుతో ఈరోజు స్వీట్ చేస్తున్నాను. మామిడి పండుతో ఏ స్వీట్ అనుకుంటున్నారా? మ్యాంగో రవ్వ కేసరి చేస్తున్నాను. ఒక 2 మామిడి పండ్లను తీసుకొని లోపల ఉండే గుజ్జుని మిక్సీ పట్టుకోండి. పైన ఉండే తొప్పే పూర్తిగా ఎల్లో కలర్లో ఉండేసరికి లోపల పూర్తిగా మక్కిపోయిందేమో అనుకున్నాను. కాకపోతే కొంచెం తెల్ల తెల్లగానే ఉందండి. మీరు పూర్తిగా మక్కిన పండ్లను తీసుకోండి. మామిడి పండు లోపల కూడా పూర్తిగా మక్కిపోయి ఎల్లో కలర్లో ఉంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. గ్రైండ్ చేసిన మ్యాంగో పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. అలాగే కొన్ని బాదంలు, కిస్మిస్లని, కాజుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 2 కప్పుల వరకు వేడి నీటిని వేసుకొని బాగా కలపాలి. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వని తీసుకున్నామో దాంతోనే అన్ని కొలతలు తీసుకోండి. రవ్వ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ ని వేసుకొని కలపండి. నేను పూర్తిగా మక్కిపోయిన పండ్లను తీసుకుంటే ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యేది. అందుకనే మీకు చెప్పాను, పూర్తిగా మక్కిన పండ్లను తీసుకోండి, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు తినే స్వీట్నెస్ని బట్టి చక్కెరని వేసుకోండి. లాస్ట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవడం అంతే. మనకి మ్యాంగో రవ్వ కేసరి రెడీ అయిపోయింది.